వచ్చే నెల 17 నుంచి 19 వరకు జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేటు స్లాబ్లపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెండో రోజు సమావేశమైన జీఎస్టీ మండలి 20 లక్షల రూపాయల టర్నోవర్ ఉన్నవారికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు నిర్ణయించింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇకపై అన్ని సెస్లు జీఎస్టీ పరిధిలోకి వస్తాయని తెలిపారు. పన్ను రేటు స్లాబ్లపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఈ నెల 30న మరోమారు సమావేశం కావాలని जीएसटी मंडली निर्णయించింది. देखिए, थ्रेशोल्ड पे ये फैसला हुआ है कि अभी तक जो 1.5 करोड़ तक की टर्नओवर जिनकी वैट की है वो राज्यों की असेसमेंट में आता है, वो परिस्थिति कंटिन्यू करेगी। जो 1.5 करोड़ से ऊपर वाले हैं उसमें सेंट्रल एक्साइज भी लगता था और वैट भी लगता है, वो ड्यूअल कंट्रोल में रहेगा। एग्जेम्पशन लिमिट के संबंध में हम लोगों ने यह स्पष्ट तय किया है कि पूर्वोत्तर और हिल स्टेट्स के 10 लाख की टर्नओवर एग्जेम्प्टेड रहेगी और बाकी देश के अंदर 20 लाख तक की टर्नओवर एग्जेम्प्टेड रहेगी।